హాయ్! నా పేరు యుగంధర్. మీరు చూస్తున్నారు యుగంధర్ స్టోరీస్ వైటీ ఛానల్. ఇంటర్మీడియేట్ చేరబోతున్న పిల్లల కోసం, ఇంటర్మీడియేట్ చేరబోతున్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఇది ప్రత్యేకంగా చేస్తున్న వీడియో. నిజానికి ఈ వీడియో చేయడానికి నాకున్న అర్హత ఏంటి అని మీరు ప్రశ్నించొచ్చు. నేను ఎంసీఏ చేశాను. గత 13 ఏళ్లుగా నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ఇంటర్మీడియేట్ చదివే పిల్లల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో, ఒక టీనేజర్ ఏ విధంగా ఆలోచిస్తాడో, అతని భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయం మీద నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. సో, నేను ఈ వీడియో చేయడానికి అర్హుడుగానే భావిస్తున్నాను. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో 10థ్ క్లాస్ పాస్ అయిన పిల్లలకు, 10థ్ క్లాస్ చదువుతున్న పిల్లలకు, 10థ్ క్లాస్ చదవబోయే పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. అంతకు మించి ఈ వీడియో 10థ్ క్లాస్ చదివించిన, చదవబోయే, చదివేసి ఇంటర్మీడియేట్‌లో చేరాల్సిన పిల్లల తల్లిదండ్రులకి మరింత బాగా ఉపయోగపడుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఇంటర్మీడియేట్ చేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని తన తల్లిదండ్రులకి చూపిస్తే ఖచ్చితంగా ఉపయోగం కూడా ఉండి తీరుతుంది. పిల్లలు తల్లిదండ్రుల మేల్కొలుపు కోసం ఈ వీడియోని ఖచ్చితంగా మీ పేరెంట్స్‌కి చూపించండి. ఇక ఇంటర్మీడియేట్ చేరే ముందు ముఖ్యంగా 2 విషయాల గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. అందులో మొదటి విషయం, పిల్లల్ని ఇంటర్మీడియేట్ ఎక్కడ చేర్పించాలి? రెండో విషయం, పిల్లల్ని ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్‌లో చేర్పించాలి? ఇక మొదటి విషయానికొస్తే పిల్లల్ని ఇంటర్మీడియేట్ ఎక్కడ చేర్పించాలి అన్నది. నిజానికి ఇది చాలా చిన్న విషయమే. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని తమ ఆర్థిక స్తోమతని బట్టే కాలేజీని ఎంచుకుంటారు. బాగా డబ్బున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ సిటీలోనో, టౌన్‌లోనో, కార్పొరేట్ స్థాయిలో ఉన్న కాలేజీల్లో, రెసిడెన్షియల్ వసతులున్న కాలేజీలో చేర్పిస్తారు. అందులో ఏ సందేహం లేదు. ఇక మధ్యతరగతి తల్లిదండ్రులు గానీ, లేక ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రులు గానీ, తమ పిల్లల్ని అప్పో సొప్పో చేసి నగలు కుదవబెట్టి అయినా సరే మంచి కాలేజీలో చేర్పించడానికి ప్రయత్నిస్తారు. ఇక బాగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ లేక తక్కువ ఫీజున్న ప్రైవేట్ కాలేజీల్లో తమ పిల్లల్ని చేర్పిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం, చర్చ అవసరం లేదు. ఇక రెండవది, పిల్లల్ని ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్‌లో చేర్పించాలి? నిజానికి ఇదే చర్చించాల్సిన విషయం. ఇక్కడే తల్లిదండ్రులు తప్పులో కాలేస్తూ ఉంటారు. ఇక్కడే తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే పిల్లల్ని ఎంపీసీలోనో లేక బైపీసీలోనో చేర్చాలనుకుంటాం. ఇది చాలా సహజం. ఎందుకంటే మీ బంధువుల పిల్లాడో లేక మీ స్నేహితుల పిల్లాడో ఇంటర్‌లో ఎంపీసీ చేసి ఇంజినీర్‌గా సెటిల్ అయ్యుంటాడు. అతను లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. లేక మీకు బాగా తెలిసిన వారు ఎవరో వాళ్ళ పిల్లల్ని బైపీసీ చేయించుంటారు. వాళ్ళు మెడికల్ సీట్ కొట్టుంటారు. వాళ్ళు డాక్టర్ కోర్స్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళని చూసి మీ పిల్లలు కూడా మీ పక్కింటి పిల్లాడిలాగా ఏ బీటెక్కో లేక మీ ఎదురింటి అమ్మాయిలాగా ఏ మెడిసినో చేయాలని మీరు కోరుకుంటారు. కానీ అది మీ కోరిక మాత్రమే. మీ పిల్లల కోరిక కాదు. ముందుగా మీరు మీ పిల్లలతో చర్చించండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? వాళ్ళు ఏ సబ్జెక్ట్‌ని ఈజీగా అర్థం చేసుకోగలరు? వాళ్ళు భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారు? వాళ్ళకున్న టాలెంట్ ఏంటి? వాళ్ళు దేంట్లో రాణిస్తారు? ఈ విషయాల మీద ముందుగా మీరు మీ పిల్లలతో చర్చించండి. అంతేగాని మీ పిల్లలతో చర్చించకుండా మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ కొలీగ్స్‌తో చర్చించి వాళ్ళని ఏ కాలేజ్‌లో చేర్చాలి? వాళ్ళు ఏ గ్రూప్ తీసుకోవాలి? వాళ్ళెక్కడుండాలి? వాళ్ళ భవిష్యత్తులో ఏం కావాలి? ఇవన్నీ మీరు మీ బంధువులతో, మీ స్నేహితులతో, మీ కొలీగ్స్‌తో చర్చించొద్దండి. ముందుగా మీ పిల్లాడితో లేక మీ అమ్మాయితో కాస్త వివరంగా, విపులంగా మాట్లాడండి. మాట్లాడితే తప్పేం లేదు. వాళ్ళ ఆలోచనలు కనుక్కోండి. వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక్కోండి. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుందో, వాళ్ళు ఏ సబ్జెక్ట్‌ని ఈజీగా నేర్చుకోగలరో ఆ విషయం గురించి వాళ్ళతో మాట్లాడండి. ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ చాలా గుడ్డిగా తమ పిల్లల్ని ఎంపీసీలో లేక బైపీసీలో పడేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకున్నా. వాళ్ళు ఇష్టం లేదంటే కూడా ఫోర్స్‌గా బలవంతంగా వాళ్ళకేదో నచ్చజెప్పి, మరేదో చెప్పి వాళ్ళని బలవంతంగా చేర్చేస్తుంటారు. ఎవరో ఇంజినీర్ అయ్యారనో, లక్షలు సంపాదిస్తున్నారనో, మరెవరో డాక్టర్ అయ్యారనో, చాలా బాగా సంతోషంగా బ్రతుకుతున్నారనో మీరు భ్రమపడుతున్నారు. మీరు భ్రమపడి మీ పిల్లల్ని కూడా అదేలాగా చదవాలని, అదే చేయాలని కోరుకుంటున్నారు. మీ పక్కింటి పిల్లలెవరో బైపీసీ చేసి నర్సింగ్ చేశారనో, వాళ్ళు ప్రతి నెల ఓ 20, 30 వేలు సంపాదిస్తున్నారనో, ఇలా అనేక మీకు అవగాహనలో ఉన్న అనేక విషయాల్ని పిల్లల మీద రుద్దుతున్నారు. వీటన్నిటిని పక్కన పెట్టండి. పిల్లలతో మాట్లాడండి. వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ ఎంచుకొనివ్వండి. వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్‌లో వాళ్ళని చదవనివ్వండి. వాళ్ళకి ఇష్టమైన రంగంలో వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని మీరు ఇవ్వండి. కేవలం ఇంటర్మీడియేట్ అంటే ఎంపీసీ, బైపీసీ మాత్రమే కాదు. ఎందుకంటే ఇంటర్మీడియేట్ అంటే ఎంపీసీ, బైపీసీ కాకుండా ఇంకా అనేక గ్రూపులున్నాయి. ఎంఈసీ ఉంది, సీఈసీ ఉంది, హెచ్ఈసీ ఉంది.
అవేవి చెడ్డ గ్రూపులు కాదు, అవేవి తక్కువ గ్రూపులు కాదు. ఎంఈసీ చేసి ఆడిటర్ అవ్వచ్చు, ఎంఈసీ చేసి ఫైనాన్షియల్ అనలిస్ట్ అవ్వచ్చు, సీసీ చేసి ఆడిటర్ అవ్వచ్చు, సీసీ చేసి ఎంబీఏ చేయొచ్చు, సీసీ చేసి ఫైనాన్షియల్ అనలిస్ట్ అవ్వచ్చు, హెచ్ఈసీ చేయొచ్చు, హెచ్ఈసీ చేసి ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు, ఒక పొలిటికల్ అనలిస్ట్ అవ్వచ్చు, రాజకీయ రంగంలో కాస్త ముందుకు వెళ్ళగలగచ్చు, హెచ్ఈసీ చేసి జర్నలిస్ట్ కావచ్చు, హెచ్ఈసీ చేసి ఎంబీఏ చేయొచ్చు. సో కేవలం ఎంపీసీ బైపీసీ అనే కాకుండా మిగిలిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అది హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, సివిక్స్ కానీ, కామర్స్ కానీ, ఎకనామిక్స్ కానీ వీటిలో మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించండి. మీరు రోజు టీవీ చూస్తుంటారు, మీరు రోజు యూట్యూబ్ చూస్తూనే ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పొలిటికల్ అనలిస్ట్, జర్నలిస్ట్ సాయి ప్రముఖ జర్నలిస్ట్, వైఎన్ఆర్ ఇంకా అనేక మంది ప్రముఖులు ప్రతిరోజు మీకు టీవీలో కనబడుతూ ఉంటారు. వాళ్ళందరూ జర్నలిజం చేసిన వాళ్ళే. జర్నలిజం చేయాలంటే ఎంపీసీ బైపీసీ చదవాల్సిన అవసరం లేనే లేదు. వారందరూ ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు జీతంగానో లేక ఫ్రీలాన్స్లోనో సంపాదిస్తూనే ఉన్నారు. మనం ఏ గ్రూప్ తీసుకున్నామని ముఖ్యం కాదు. కేవలం ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళే కోట్లు సంపాదించట్లేదు, వాళ్ళే లక్షలు సంపాదించట్లేదు, వాళ్ళే జీవితంలో సెటిల్ అవ్వలేదు. సిఈసీ హెచ్ఈసీ తీసుకున్న వాళ్ళు కూడా గొప్పగా సెటిల్ అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, వేలకు వేలు సంపాదిస్తున్నారు, టీచర్లు అవుతున్నారు, సంపాదిస్తున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, జర్నలిస్టులు అవుతున్నారు, సంపాదిస్తున్నారు. సో ఏ రంగంలో అని కాదు, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మనం ఎంత మెరుగ్గా ఉన్నాం, మనం ఎంత నాలెడ్జ్ని సంపాదించాం, మనం ఎంత నైపుణ్యాన్ని పొందాం అన్నది మాత్రమే ముఖ్యం. అంతే తప్ప కేవలం ఎంపీసీ బైపీసీలు మాత్రమే గ్రూపులు, మరేవి గ్రూపులు కాదు అన్న మీ ఆలోచనని పక్కన పడేయండి. మీరు ఇంగ్లీష్లో ఎంఏ చేయండి, ఈ తెలుగులో ఎంఏ చేయండి, ఇంగ్లీష్ పండిట్ అవ్వండి, తెలుగు పండిట్ అవ్వండి. మీకు గొప్ప ఫ్యూచర్ కూడా ఉండి తీరుతుంది. మీకు నచ్చిన గ్రూప్ ఏదో ఎన్నుకోండి, అందులోనే మీరు రాణించడానికి ప్రయత్నించండి. మీకు రాని సబ్జెక్టులో చేరి, మీకు నచ్చిన సబ్జెక్టులో చేరి మీరు క్లాస్లో వెనకబడి ఉండడం కన్నా మీకు నచ్చిన సబ్జెక్టులో అది సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి, సెకండ్ ర్యాంక్ తెచ్చుకోండి, టాపర్ అవ్వండి. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు లైఫ్లో సెటిల్ అవుతారు, మీరు నిలబడతారు, మీరు గెలుస్తారు. ఏ రంగం అయితే మనకు బాగా నచ్చుతుందో, ఏదైతే మనకు బాగా ఇష్టమో అందులో మీరు రాణిస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా మీరు గొప్ప పొజిషన్కి వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏం చేస్తే మీరు సంతోషంగా ఉంటారు, ఏం చదివితే మీరు ఆనందంగా ఉంటారు, ఏ వ్యాపకం మీకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది ఆ వ్యాపకాన్నే, ఆ రంగాన్నే మీరు మీ కెరీర్గా ఎంచుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. మీ ఇంట్లో వాళ్ళకి ఈ వీడియో చూపించండి. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు గట్టిగా పోరాడండి. మీకు నచ్చిన గ్రూప్లో చేరడానికి మీరు ప్రయత్నించండి. బాయ్.